హాయ్ అండి. వెల్కమ్ టు కావ్య నూకల ఛానల్. ఈ ఒక్క వీడియో చూసారంటే మీరు 3 వంటకాలు ఎలా చేయాలో నేర్చుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి బగారా, సెకండ్ వన్ ఏమో మటన్ కర్రీ, థర్డ్ వన్ ఏమో మటన్ కీమా. ఫస్ట్ వన్ వచ్చేసి బగారా చూసేద్దాము. ఇది మా మమ్మీ స్టైల్లో. ఒకసారి మీరు కానీ చూసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ వన్ ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మాకు ఆనియన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి మేము చాలా వేసుకున్నాము. ఒకవేళ మీకు కావాలంటే మీకు సరిపడా వేసుకోవచ్చు. ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని అందులో చిటికెడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత, ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి, అందుకే మా మమ్మీ సాల్ట్ వేసేసుకుంది. తర్వాత తగినంత అల్లం పేస్ట్ వేసేసుకొని కలుపుకోవాలి. మేము 1 కేజీ బగారా చేస్తున్నాం కాబట్టి ఇంత క్వాంటిటీలో తీసేసుకున్నాము. అదే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు అల్లం పేస్ట్, ఆనియన్స్ అనేటివి ప్రిఫర్ చేయొచ్చు. తర్వాత ఈ అల్లం పేస్ట్ వేసిన తర్వాత దాన్ని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. తర్వాత పుదీనా తగినంత, మాకు చాలా ఇష్టం కాబట్టి మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిఫర్ చేసాము. పుదీనా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కానీ వేసుకోవాలి. కొత్తిమీర అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ రుచి కానీ చాలా బాగుంటుంది. బగారా టేస్ట్ కానీ చాలా బాగా వస్తుంది. అందుకే మేము ఎక్కువ క్వాంటిటీలో పుదీనా అండ్ కొత్తిమీర తీసుకున్నాము. ఇలా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గిస్తూ ఉండాలి. మేము 1 కేజీ రైస్ అంటే ఇప్పుడు ఆ గ్లాస్తో 4 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి మేము 9 గ్లాసుల నీళ్లు పోసుకున్నాము. ఎందుకంటే ఇవి పాత బియ్యం కాబట్టి అన్నము ఎక్కువగా అవుతుంది. అందుకే వాటర్ క్వాంటిటీ కానీ 1 గ్లాస్ ఎక్కువగా తీసుకున్నాము. అందులో ఇప్పుడు ఒక దాల్చిన చెక్కలు, నెక్స్ట్ లవంగాలు, నెక్స్ట్ బగారా ఆకులు కానీ వేసుకోవాలి. మా మమ్మీ ఎప్పుడైనా పోపులో వేయదు, డైరెక్ట్ ఇందులో బగారా వాటర్లోనే వేస్తుంది. నెక్స్ట్ సాజీరా వేసుకోవాలి రుచికి తగినంత. ఇది మాత్రం బగారాలో వస్తుంది మనకు ప్యాకెట్లలో, అది నాకు నేమ్ తెలీదు. బట్ అది కానీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే బాగా మసాలా ఫ్లేవర్ అనేది ఆ వాటర్కి పడుతుంది. అప్పుడు రుచి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు గిన్నె మీద మూత పెట్టేసుకొని వాటర్ మరిగేంత వరకు మనం హీట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మా దగ్గర ఎసరు అంటారు, ఎసరు వచ్చేంత వరకు మనము మంచిగా వాటర్ని మంచిగా మరగబెట్టాలి. మరగబెట్టిన తర్వాత ఎసరు వస్తుంది. ఆ ఎసరులో మనం కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు చాలా తక్కువగా వేసుకున్నాం కదా ఆనియన్స్ మనకు మగ్గడానికి. ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకొని సాల్ట్ తగినంత వేసేసుకున్న తర్వాత మనకి ఎసరు రాగానే బియ్యం వేసేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత మనకి వేడి వేడి బగారా అనేది మస్తు రెడీ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్, మా మమ్మీ 4 పావులు వేసుకుంది. అది 3 పావులు అయితే 100 గ్రాములు అవుతుంది. దానికంటే కర్రీకి సరిపోయేంత వేసేసుకుంది. ఇప్పుడు జీలకర్ర వేసేసుకోవాలి. ఆ జీలకర్ర ఎప్పుడైతే మనకి వేయించినట్టు అవుతుందో నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకోవాలి తగినన్ని. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము వేయించుకుంటూ ఉండాలి. మనము ఆనియన్స్ మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మాకైతే ఆనియన్స్ కావాలి కాబట్టి వేసేసుకున్నాము. ఇది మంచిగా 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఈ మటన్ని తీసుకెళ్ళి మనం ఇందాక ఆనియన్స్ వేయించుకున్న బాణీలోకి మనం వేసేసేయాలి. వేసేసిన తర్వాత మంచిగా ఇట్లా అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిపైన ఒక మూత పెట్టేసి మినిమం ఒక 15 నిమిషాల వరకు దాన్ని మంచిగా మగ్గనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మనము మూతను ఓపెన్ చేసి చూస్తే మటన్లో ఉన్న వాటర్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది. మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దాన్ని మనము మగ్గనిచ్చుకోవాలి. తర్వాత తగినంత అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత పసుపు తగినంత తీసేసుకోవాలి. అల్లం, పసుపు మనం తగినంత వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మటన్ చాలా టైం పడుతుంది మనకి ఉడకడానికి. కాబట్టి ఎప్పుడైతే మనం మంచిగా ఉడకబెట్టుకుంటామో అప్పుడు తినడానికి కానీ చాలా బాగుంటుంది. ఇలా మనం పట్టుకోగానే తునిగిపోతుంది ముక్క కానీ. తర్వాత మనం తగినంత కారం వేసుకోవాలి. మేమైతే కారం ఎక్కువగానే తింటాం కాబట్టి కొంచెం కారం క్వాంటిటీ కానీ చాలా ఎక్కువగానే వేసుకున్నాము.
మీకు సరిపడంత మీరు ఎంతైతే తినగలుగుతారో అంత కారం వేసేసుకోండి. తర్వాత మేము తగినంత సాల్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు కారం అవన్నీ మంచిగా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఉప్పు కారం ముక్కకి ఎంత మంచిగా పడితే టేస్ట్ అంత బాగుంటుంది. మంచిగా కలుపుకున్న తర్వాత మనకు ఇప్పుడు మటన్ ఉడకడానికి తగినన్ని వాటర్ పోసుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది రెడ్ కలర్ లాగా. తర్వాత మేము తగినంత పుదీనా వేసుకున్నాము. పుదీనా అనేది హెల్త్కి చాలా మంచిది అండ్ కర్రీ టేస్ట్ని కానీ చాలా మార్చేస్తుంది. తర్వాత మనకు తగినంత మసాలా వేసుకోవాలి. ఇది మటన్ మసాలా అన్నట్టు. ఇది వేసుకుంటేనే కర్రీ ఇంకా చాలా బాగుంటుంది. ఇది వేసుకున్న తర్వాత మనము క్యాప్ పెట్టేసుకోవాలి, అంటే మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. ఇదేనండి మా మమ్మీ చేసిన బగారా. ఇది కీమా అండ్ ఇది మటన్. కీమా రెసిపీ కానీ ఇప్పుడు మీకు చూపించేస్తాను. మా మమ్మీ ఎలా చేసిందో కానీ మీకు ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా చెప్పేస్తాను. చూడండి ఎంత బాగుందో చూడడానికి. టేస్ట్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు కీమా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక చిన్న గిన్నె పెట్టేసుకోవాలి. ఎందుకంటే అది క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కీమాది. మేము 1/2 kg వరకు చేస్తున్నాము కీమా. ఫస్ట్ గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసేసుకోవాలి. మా మమ్మీ 2 పావుల వరకు పోసింది. తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత మంచిగా మటన్ని మంచిగా క్లీన్ చేసిన తర్వాత కీమా లాగా కొట్టించాము. ఇగో ఇలా కీమా కొట్టించిన తర్వాత దాన్ని మనము బాణీలో వేసేసుకోవాలి. ఇందాక ఏదైతే ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేయించుకున్నామో అందులో ఈ కీమానంతా మంచిగా చిన్నగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలియబెట్టాలి. మంచిగా కలియబెట్టిన తర్వాత దాని మీద ఒక మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మినిమం ఒక 15 minutes మనము కర్రీని మగ్గనిచ్చుకోవాలి. అలా మగ్గించుకున్నప్పుడు అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా బయటకు వస్తుంది. మనం ఎంత బాగా మగ్గనిచ్చుకుంటే అంత బాగా కర్రీ అనేది ఉడుకుతుంది. కాకపోతే తినడానికి బాగోదు. తర్వాత తగినంత అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలియబెట్టుకోవాలి. తర్వాత తగినంత పసుపు ఇవన్నీ వేసుకొని తర్వాత తగినంత కారం. మేము కారం కొంచెం బాగానే తింటామండి, అందుకే కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాము. అండ్ తగినంత సాల్ట్ ఇవి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకుంటేనే అక్కడున్న కీమాకి పసుపు, అల్లం, కారం, ఉప్పు మంచిగా పడుతుంది. తర్వాత ఎసరుకు తగినంత వాటర్ పోసుకొని అందులో పుదీనా, కొత్తిమీర, ఇందాక మటన్లో వేసుకున్న మసాలా ఇక్కడ యూజ్ చేస్తున్నాము. కొత్తిమీర, పుదీనా, మటన్ మసాలా ఇవన్నీ వేసి మంచిగా కలియబెట్టుకోవాలి. తర్వాత మనకు తినడానికి ఎంతో బాగుంటుంది. ఇవి 3 చూసారు కదా, మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదే బగారా, కీమా అండ్ మటన్.